సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం సిపిఐ శతాబ్ది ఉత్సవాల సభలో రేవంత్ రెడ్డి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. అబద్దాలు బూతులతో ప్రసంగం చేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి గద్దె దిగే రోజు దగ్గరలోనే ఉందన్నారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ విధానాల మీద పోరాడి చనిపోయారని, రేవంత్ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని వ్యాఖ్యానించారు. ఇప్పటిలాగానే ఒక 10 అబద్ధాలు, 10 తిట్లు, ఇదే ప్రసంగం ఏడగిన ఆయన చేసేది. ఇక్కడ కూడా అదే చేశారు. కానీ జనాలు పిచ్చోళ్లను, ఎర్రోళ్లను అనుకుంటున్న రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే సమయం వచ్చింది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న మీటింగ్లో చెప్పిండు ఆయన, సిపిఐ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేసిందని, చాలా గొప్ప పార్టీ అని వాళ్ళందరికీ జోహార్లు చెప్తూ, మరి నీకు తెలుసో తెలీదో చరిత్ర తెలుసుకో, వాళ్ళు పోరాటం చేసింది నీ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీదే, నీ యొక్క దురహంకార పార్టీ ప్రభుత్వం మీదే, నీ యొక్క దుర్మార్గ పాలన మీదే ఆ సిపిఎం వాళ్ళు పోరాటం చేశారని తెలుసుకో. వాళ్ళేమో పోరాటం పేరున యువకులను అడవుల్లో పంపించి తుపాకులు పట్టించరు, మీరేమో వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. ఈ రోజున మీ ఇద్దరు కలిసి నువ్వు గొప్ప అని చెప్పుకున్నా ఎంత సిగ్గు శరవం లేదో, ఎంత హాస్యాస్పదంగా ఉందో ప్రజలు చూస్తున్నారు. మొన్నటిదాకా అంటగానే పార్టీ ఏది లేదు సిపిఐకి, సిపిఎంకి. ఈరోజు నీ పంచ చేరారు. వాళ్ళు దగ్గరున్న 4 ఓట్లు నువ్వు కకృతి పడితే, నువ్వు వేసే 4 చిల్లర రాళ్ళకి వాళ్ళు కకృతి పడి ఈ రోజున ప్రజల్ని మోసం చేస్తుంటే ప్రజలంతా పిచ్చోళ్ళు కాదని ఈ సందర్భం తెలియజేస్తుంది. అదేవిధంగా నువ్వు చెప్పినావు ఉపాధి హామీ పథకాన్ని నరేంద్ర మోదీ గారు రద్దు చేశారని. అది తలుందా, తిక్కుందా, కానీ చదువు ఉందా అని సందర్భంగా నేను అడుగుతున్నా. అరే నువ్వు రైతు బంధు నుంచి రైతు భరోసా మార్చిను, అంత మాత్రం రైతు బంధుని తీసేసినట్టు కాదు కదా. అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని విబిజీ రామ్జీ అనే పేరు మార్చి దాన్ని మీరు 100 రోజుల పని దినాలు ఇస్తే భారతీయ జనతా పార్టీ 125 పని దినాలు